అమెరికా ప్రపంచంలోనే సూపర్ పవర్. కానీ ఇప్పుడు అక్కడి రూరల్ ఏరియాల్లో కనీసం వైద్యం దొరకడం కూడా కష్టంగా మారుతోంది. అమెరికా రేంజ్ ఏంటి, ట్రీట్మెంట్ అందకపోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? దానికి ప్రధాన కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న $1,00,000 H1B వీసా ఫీజు పెంపు నిర్ణయం. ఇది కేవలం ఐటీ సెక్టార్కి మాత్రమే కాదు, లక్షలాది మంది అమెరికన్ల ప్రాణాలతో ముడిపడిన హెల్త్ కేర్ క్రైసిస్. H1B వీసాకి అమెరికా హెల్త్ కేర్ సెక్టార్కి లింక్ ఏంటి అనుకుంటున్నారా? అమెరికాలో ప్రతి 4 డాక్టర్లలో ఒకరు విదేశాల నుంచి వచ్చిన వారే. ముఖ్యంగా ఇండియా లాంటి దేశాల నుంచి వచ్చిన వారే ఎక్కువ. రూరల్ ఏరియాల్లోని చిన్న హాస్పిటల్స్లో ఎక్కువగా H1B వీసాల ద్వారానే డాక్టర్లని రిక్రూట్ చేసుకుంటారు. ఇప్పుడు అదే రూరల్ ఏరియాలోని హాస్పిటల్స్కి కొత్త H1B వీసా రూల్ చిక్కు తెచ్చి పెడుతోంది. ఇప్పుడు ఒక H1B వీసాకి $1,00,000 కట్టాలంటే ఆ చిన్న హాస్పిటల్కి అది తడిసి మోపిడవుతుంది. దీంతో డాక్టర్ల రిక్రూట్మెంట్ని ఆపేశాయి ఆ హాస్పిటల్స్. పాత ఖాళీలు అలాగే ఉండిపోయాయి. డాక్టర్స్ లేకపోవడం వలన రూరల్ అమెరికా ఇప్పుడు వైద్యం దొరకక ఎడారిలాగా మారిపోతుంది. ఎమర్జెన్సీ వస్తే ట్రీట్మెంట్ కోసం ప్రజలు గంటల తరబడి సిటీలకు ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. షాకింగ్ విషయం ఏంటంటే 2005 నుంచి ఇప్పటికే అమెరికాలో 195 రూరల్ హాస్పిటల్స్ మూతపడ్డాయి. ట్రంప్ తాజా నిర్ణయంతో మరో 700 హాస్పిటల్స్ శాశ్వతంగా మూతపడే డేంజర్లో ఉన్నాయి. దీనికి తోడు గవర్నమెంట్ ప్రకటించిన మెడిక్ ఎయిడ్ ఫండింగ్ కట్స్ వలన 2034 నాటికి ఏకంగా 17 మిలియన్ల అమెరికన్లు హెల్త్ ఇన్సూరెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఒక అంచనా ప్రకారం 2026 చివరి నాటికి అమెరికాలో 3.2 మిలియన్ల హెల్త్ కేర్ వర్కర్ల కొరత ఏర్పడబోతోంది. ఇమిగ్రేషన్ని కంట్రోల్ చేయాలనే రాజకీయ నిర్ణయాలు ఇప్పుడు సామాన్య అమెరికన్ల ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఫారిన్ డాక్టర్లు లేకపోతే అమెరికాలో క్వాలిటీ హెల్త్ కేర్ అసాధ్యం. పరిస్థితి ఇలాగే ఉంటే అగ్రరాజ్యంలో బేసిక్ ట్రీట్మెంట్ కూడా ఒక లగ్జరీగా మారిపోవడం ఖాయం.